బిగ్ బాస్ లో శ్రీజ దువ్వడ మాదిరి వచ్చి నేమ్ మర్చిపోయానని చెప్పింది కదా, మళ్ళీ ఏమంటారు? నిజమే కదా అడగడం. మొన్న ఫస్ట్ లో దువ్వాడ మాదిరి గారు వచ్చినప్పుడు శ్రీజ అడిగినప్పుడు మీ పేరేంటి మేడం, మీ పేరేంటి అని అడిగినప్పుడు మొత్తం టీం అందరూ నా పేరు తెలుసు, నీకు తెలీదా అలా అడిగి కనుక్కొని చెప్పింది. ఇప్పుడు ఏమైనా పైన దిగొచ్చింది ఏంటి తెలియడానికి? ఎంత పాపులర్ ఉంటుంది మాత్రం తప్పు కదా. అందుకే శ్రీజ కరెక్ట్గా దెబ్బ కూడా అడిగింది పేరేంటని. నేను బయటికి వెళ్ళి కూడా అడిగాను, మీ పేరు ఎవరు చెప్పలేదండి, ఆవిడ నాకే తెలీదు, ఇంకా నీకెలా తెలిసింది అడిగారు అని చెప్పింది. కరెక్ట్ పాయింట్ స్టేజ్ అయితే కరెక్ట్ గా వదిలింది. ఇలాగే ఉండాలి ఆ పాయింట్. ఆ మాట అన్నప్పుడు మాధురి గారి మొహం ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యా దానికి. అంటే శ్రీజకి భయపడుతుంది దువ్వడ మాదిరి, అందులో భయపడేది ఏముంది? డైరెక్ట్ నిలబడుతుంది కదా ఆవిడ శ్రీజ వచ్చి అందులోని. ఈవిడ నిలబడాలి, పొలిటికల్ పరంగా నిలబడడం కాదు, బయటకు వస్తాను ఏ చేస్తాను కాదు, డైరెక్ట్ స్టేజ్ మీద నిలబడమని చెప్పండి. అర్థమైందా? బయట నాకు ఎవరు ఉన్నారు, నన్ను ఎవరు చేస్తాను కాదు, డైరెక్ట్ స్టేజ్ మీద నిలబడని చెప్పండి. డైరెక్ట్ మాటల విషయంలోని శ్రీజ అసలు మాట్లాడలేరు. దువ్వడ మాదిరి రీతి కూడా గొడవ పడ్డారు కదా, ఏముంది కానీ గొడవ పడ్డారు కానీ మాధురి గారు తప్పు అనుకోవాలి ఇందులోని. కరెక్ట్ సమయంలోని ఆల్రెడీ బాండింగ్స్ అని ముందు ఆల్రెడీ నడిచిపోతుంది టాపిక్. ఈ టాపిక్ మళ్ళీ నేను బాండింగ్స్ కోసం వచ్చావు, నువ్వు ఏళ్ళ కోసం వచ్చావు, నేను బాండింగ్స్ కోసం రాలేదమ్మా అని అనిసింది ఆవిడ. పబ్లిక్ ప్లాట్ఫామ్ మనం చూసాం, అది ప్లాట్ఫామ్లోని. అది మనకి ఎంత మైనస్ అయింది చూడడం. పాపం ఆవిడ కూడా మైనస్ అయింది, రీతి గారు కూడా. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆవిడ మ్యాటర్ జరిగిపోతుంది, మనకు తెలుసు ఇలా జరుగుతుందని. మళ్ళీ నువ్వు దాన్ని పైకి ఎత్తి దాన్ని పొడిచి ఏదో కాగి పొడుతున్నట్టు పొడిచి అని చెప్పడం చాలా తప్పు. అసలు మాధురి గారికి ఈ వీక్లోనే అయితే కనుక గట్టి మైనస్ ఇంపాక్ట్ పడుతుంది. మొత్తం ఆవిడ ఎలిమినేషన్ కూడా అవ్వచ్చు. ఇది అంటే దువ్వడ మాదిరి రీతు అన్ఫేర్ అంటారు. అన్ఫేర్, ఇద్దరు అన్ఫేరే, ఒక్కరు కూడా ఫేర్ కాదు, ఇద్దరు అన్ఫేరే గేమ్ పరంగా. అసలు తీసుకోకూడదు ముందు. నిఖిల్ వచ్చి తనుజ